ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం నుండి మనమందరం కలవాలి, చంద్రన్నకు అండగా నిలవాలి అనే నినాదంతో తటస్థులను కలవడం జరుగుతుందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు మీడియాకు వెల్లడించారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలోని తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. యువగళం ముగింపు సభ విజయవంతమైందని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో వలసపాకల టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఏడుకొండలు, పార్టీ నాయకులు కాలా శ్రీను, బొజ్జ భవానీ, సాంబశివరావు, పలివెల గాయత్రి, మేడిశెట్టి యేసు, గుత్తుల లక్ష్మి, పిల్లి విజయగోపాల్, కోడి సీతారామయ్య, పెంకే వీరబాబు, చల్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఎదర నియోజకవర్గాల్లో కన్నా తీసిపోకుండా ఎదర నియోజకవర్గాలతో మేము ఉన్నాం, మేము చేసాం అనిపించుకునేలాగా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నాం. మరి 10 క్లస్టర్లో మాకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 10కి 8 నా హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ఈ హనుమండుగురిని ఇప్పుడు కూర్చోబెట్టి 8 ప్రాంతాల నుంచి రేపటి నుంచి ఉధృతం చేసి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఏది ఏమైనా పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ అధిష్టానం పేరుతోటి ముందుకెళ్ళటానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సక్సెస్ అయింది. చంద్రబాబు నాయుడు అప్రజాస్వామికం, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయిన తర్వాత విపరీతమైన స్పందన, పార్టీకి మైలేజ్ పెరగటం ఇవన్నీ చర్చించుకున్నా ఇప్పుడే టీవీలో చూస్తూ ఉన్నాం. లోకేష్ బాబుని అరెస్ట్ చేయడానికి సిఐడి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడే జస్ట్ స్కోరింగ్లో వస్తూ ఉంది. అంటే ఏసీబీ కోర్టు విజయవాడ వాళ్ళు సిఐడి కోర్టుని అరెస్ట్ చేయాలంటారు, ఒక వాదన పెడుతున్నారు. ఏంటి అంటే రెడ్ బుక్లో మీ పేర్లు అందరి పేర్లు ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే మీ అందరి మీద చర్య తీసుకుంటాం, మేము ఎవరు జాతకం ఏంటనేది నా రెడ్ బుక్లో ఉన్నాయన్నదే ఆయన చెప్పిన ఒక మాట పొరపాటు. దాన్ని ఈ పత్రికలో వచ్చిన వార్తలు క్లిప్పింగ్స్ పెట్టి అరెస్ట్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఏసీబీ కోర్టులో విజయవాడ కోర్టులో వేయటం చూస్తూ ఉన్నాం. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74-75 సంవత్సరాలు, 1947 సంవత్సరం స్వాతంత్రంకి వచ్చిన తర్వాత ఇలాగ వక్రీకరించుకున్న వాళ్ళని కానీ, ఈ చిన్న చిన్న మాట్లాడిన వాళ్ళని కానీ కేసులు పెట్టి అరెస్ట్ చేయటం అని కానీ, వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైనా వార్తలు వస్తుంటే దాన్ని పరిగణలో తీసుకొని అరెస్ట్ చేయటం కానీ ఎప్పుడు కూడా చూడాల. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి మాటలను కానీ ఇటువంటి సిస్టాలను కానీ ఎప్పుడు కూడా కేర్ చేయలేదు. ఉదాహరణకి మరి జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్లో ఉరి తీయాలన్న మాట కన్నా ఈ రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి, మీ అంతు చూస్తానన్న మాట ఎంతవరకు కఠినమైందో ఒకసారి మీ పాత్రికేయులు అందరూ మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను.